Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు మంచిగా ఉన్నారన్నాను. సో అందరికీ మరొక వీడియోలో వెల్కమ్. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి నేను జీడిఎస్ న్యూ వేకెన్సీస్ వచ్చిందని చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి కూడా నేను వీడియోలో అప్డేట్ ఇస్తాను. అదేవిధంగా ఈ జీడిఎస్ నోటిఫికేషన్ రాగానే దానికి ఏజ్ ఎంత ఉంటుందని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో దాని గురించి కూడా అప్డేట్ ఇస్తాను. అదేవిధంగా మనం ఒకవేళ సెలెక్షన్ అయితే మన దగ్గర ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి దాని గురించి కూడా ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. సో ఈ 3 పాయింట్స్ అనేది నేను వీడియోలో చెప్పడానికి వచ్చాను. ఒకటి వచ్చేసి జీడిఎస్ నోటిఫికేషన్, ఏజ్ లిమిట్, తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి వీడియోలో అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు. సో మీరు ఇంకా వీడియోని ఏదైతే లైక్ చేసుకోలేదో ఫస్ట్ మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి డైలీ అప్డేట్ చేస్తూ ఉండండి. సో మన ఛానల్లో ఈ పోస్ట్ ఆఫీస్ గురించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా ఫస్ట్ మన ఛానల్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకా వీడియోని మీరు మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? అయితేనే మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఇంకా ఈ వీడియో ఎవరైతే యూస్ఫుల్ అనిపిస్తుందో మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా? సో ప్రజెంట్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, సో చాలామంది ఏమని అడుగుతున్నారంటే బ్రో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. సో ఈ మంత్ 22 వరకు ఏముందంటే, ఈ మంత్లో ట్రాన్స్ఫర్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది కదా. 22 వరకు అందరూ వచ్చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్లో జాయిన్ అయిపోతారు. సో 22 వరకు వాళ్ళు జాయిన్ అయిపోతారు. సో మనం 22 వరకు ఎలాంటి నోటిఫికేషన్ గురించి ఎలాంటి మన అప్డేట్ అయితే చెప్పలేము, ఎందుకంటే 22 వరకు వాళ్ళు జాయిన్ అయిపోతారు కాబట్టి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు. సో 22 తర్వాత ఈ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కదా, సో వాటిని కూడా న్యూ నోటిఫికేషన్లో యాడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి 22 వరకు ఎలాంటి అప్డేట్ అయితే నాకు తెలిసినంతవరకు అయితే రాదు ఫ్రెండ్స్. సో 22 తర్వాత, ఈ మంత్ 22 తర్వాత నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఇలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి, నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది. ఈ మంత్ 22 తర్వాత నోటిఫికేషన్ అయితే మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్లోనే వస్తుంది. సో మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి, తర్వాత మీరే అంటారు. సో ఓకేనా? ప్రజెంట్ ఇప్పుడు ఆ నోటిఫికేషన్ గురించి అయితే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో ఈ మంత్ 22 వరకు, అంటే ఇంకా మోర్ 2 డేసే ఉంది ఫ్రెండ్స్. ఈరోజు 20 వచ్చేసి కదా, రేపు వచ్చేసి 21, 22 వరకు వాళ్ళంతా జాయినింగ్ అయిపోతారు. సో 23, 24లో ఎప్పుడైనా నోటిఫికేషన్ అనేది రావచ్చు. సో ఈ మంత్ ఎండింగ్లో మ్యాక్సిమం అయితే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా ఏమైనా అడుగుతున్నానంటే, బ్రో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అని దాని గురించి అడుగుతున్నారు. సో దాని గురించి ఏజ్ లిమిట్ గురించి నేను చెప్తాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి, సో మినిమం వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి. సో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మ్యాక్సిమం వచ్చేసి 40 ఇయర్స్ అనేది మ్యాక్సిమం. సో 80 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో క్యాస్ట్ ప్రకారంగా వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో జనరల్ వాళ్ళు అయితే మాత్రం 18 to 40 ఇయర్స్ ఉంటే మాత్రం ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఏజ్ రిలాక్సేషన్ చూస్తే మాత్రం, సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకోవచ్చు మీరు. సో ఎస్టీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు చూస్తే మాత్రం 5 ఇయర్స్ ఉంటుంది, 5 ఇయర్ ప్లస్లో ఉంటుంది. ఇంకా ఓబీసీ వాళ్ళకు చూస్తే +3 ఇయర్స్ ఉంటుంది. ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నో రిలాక్సేషన్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎలాంటి రిలాక్సేషన్ ఉండదు. అదేవిధంగా పర్సనల్ విత్ డిసబిలిటీ పీడబ్ల్యూడీ వాళ్ళకు 10 ఇయర్స్ అనేది ఉంటుంది. సో చూసుకోవచ్చు మీరు అక్కడ 10 ఇయర్స్ ఉంటుంది. ఒకవేళ పర్సనల్ విత్ డిసబిలిటీ ఓబీసీ ఉంటే మాత్రం 13 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ విత్ ఎస్సీ ఎస్టీ ఉంటే మాత్రం 15 ఇయర్స్ ఉంటుంది. సో మీరు ఆ 40 ఇయర్స్ + 15 + మొత్తం 55 ఇయర్స్ అవుతుంది, ఒకవేళ ఎస్టీ కేటగిరీ ఉండి మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే. సో మీరు ఇలా ఈ విధంగా చూసుకోండి, ఓకేనా? సో మ్యాక్సిమం వచ్చేసి 40 ఇయర్స్ కంటే ఎబో వాళ్ళు ఎవరు ఉండరు, మ్యాక్సిమం నేను చెప్తున్నాను. ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడ నుంచి చూసుకోండి మీరు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి. సో మినిమం వచ్చేసి 18 to 40 ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మాత్రం, సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా? సో 10th క్లాస్ పాస్ అయి ఉంటే మాత్రం ఎవరైనా దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో 10th క్లాస్లో హైయెస్ట్ పర్సంటేజ్ ఉంటే మాత్రం ఓన్ స్టేట్లో పెట్టుకోండి, ఓకేనా? 10th క్లాస్ పాస్ ఉంటుంది కదా అనేసి ఓన్ స్టేట్లో పెట్టుకోకండి. 10th క్లాస్ పాస్ అయ్యి ఓన్ అంటే కొంచెం పర్సంటేజ్ వచ్చేసి ఎక్కువ ఉంటే మాత్రం తన ఓన్ స్టేట్లో పెట్టుకోండి, ఓకేనా?
సో 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇంకా వచ్చేసి మరి మీరు ఏ స్టేట్లో అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి. మీ ఎస్ఎస్సి మార్క్ షీట్లో లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు ఉండాలి. సో అప్పుడు మీరు ఆ స్టేట్కి అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం వచ్చేసి తెలుగు స్టేట్స్ వాళ్ళకి అందరికీ హిందీ అనేది మనం ఎస్ఎస్సిలో అంటే 10th క్లాస్లో చదివి ఉంటాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వేరే స్టేట్లో హిందీ లోకల్ ఉన్న స్టేట్లో అప్లై చేసుకోండి. ఇంకా వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సర్టిఫికేట్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ ఆ సర్టిఫికేట్ అవసరం లేదు. సో మీ దగ్గర నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఎస్ఎస్సి మార్క్ షీట్, అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి. దానితో పాటు మీరు దగ్గర కేటగిరీ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. సో మీరు ఏ కేటగిరీలో ఆ కేటగిరీ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఈ 3 సర్టిఫికేట్స్ అనేది మీరు ఇప్పటి నుంచే రెడీగా పెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఇంకా చాలామంది ఏం అడుగుతున్నారంటే ఓబీసీ, మీరు ఒకవేళ మీరు ఓబీసీ ఉంటే మాత్రం ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి 1 year వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్, ఇది చూసుకోండి మీరు, ఓకేనా. సో మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే మీరు 5 years ఉన్నది చూసుకోండి. 5 years కూడా పనిచేస్తుందేమో అని మ్యాక్సిమం 5 years ఉన్నది చూసుకోండి. ఓబీసీ మాత్రం 1 year ఫ్రెండ్స్. సో ఇది మాత్రం మీరు జాగ్రత్త చూసుకోండి. మీరు ఒకవేళ మీ దగ్గర 1 year దాటింది ఉంటే మాత్రం ఓబీసీ వాళ్ళు మీరు వెళ్ళి ఇప్పుడే తీసుకోండి, ఓకేనా. సో ఇంకా చూస్తే ఇంకా చాలామంది అడుగుతున్నారు, శాలరీ అడుగుతున్నారు. సో శాలరీ వచ్చేసి ఒకవేళ మీరు బీపీఎంగా సెలెక్ట్ అయితే మాత్రం, ఫస్ట్ బీపీఎం చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మీరు బీపీఎంగా సెలెక్ట్ అయితే మీకు బేసిక్ పే వచ్చేసి 12,000 వచ్చేస్తుంది. దాంతోపాటు 50% డి అంటే 6K, మొత్తం వచ్చేసి మీకు 18K అనేది వస్తుంది. ఇంకా మీకు రూమ్ రెంట్ అలవెన్స్ అనేది సంథింగ్ వచ్చేసి అరౌండ్ 19K దగ్గర అయితే వస్తుంది. అరౌండ్ చెప్తున్నాను నేను, సో ఫిక్స్గా చెప్తాను నేను. సో మీరు వర్క్ చేసే బీఓని ప్రకారం ఉంటుంది ఆ హౌస్ రెంట్ అలవెన్స్ అంటే మీ ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ అనేది దాని ప్రకారం. సో ఇది ఫ్రెండ్స్ మీకు వచ్చే శాలరీ వచ్చేసి. ఒకవేళ మీరు కనుక ఏబీపీఎం చేసి ఉంటే, ఏబీపీఎం కానీ డాక్ సేవ కానీ ఒకటే ఫ్రెండ్స్, అది వచ్చేసి ఇద్దరికి ఒకటే శాలరీ వస్తుంది. సో మీకు వచ్చేసి 10,000 బేసిక్ పే వస్తుంది. దానికి వచ్చేసి 50% అంటే 5K. ఇంకా మీకు ప్లస్ వచ్చేసి సైకిల్ మెయింటెనెన్స్ అలవెన్స్ వస్తుంది ఒక సంథింగ్ ఒక 500 వరకు, మ్యాక్సిమం 200-500 వస్తుంది ఫ్రెండ్స్, మీరు వర్క్ చేసే ప్రకారం ఉంటుంది. సో మీకు వచ్చేసి అరౌండ్ 16K అనేది శాలరీ ఏబీపీఎంగా రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ శాలరీ వచ్చేసి. సో మీరు బీపీఎం లెవెల్ 1 కొత్తగా జాయిన్ అయితే మాత్రం లెవెల్ 1 ఉంటుంది. లెవెల్ 2కి వెళ్తే మాత్రం మీకు 2,500 శాలరీ అనేది పెరుగుతుంది. వాటితో పాటు డిఏ కూడా పెరుగుతుంది. సో నేను చెప్పింది మాత్రం లెవెల్ 1గా వర్క్ చేసిన వాళ్ళకు మాత్రమే శాలరీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సో చాలామంది తప్పు చేసేది మాత్రం ఇక్కడనే ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి ఏందనే దాని గురించి. సో ఇది మాత్రం జాగ్రత్త ఫ్రెండ్స్ మీరు, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మీ దగ్గర ఎస్ఎస్సి మార్క్ షీట్ మాత్రం ఒరిజినల్ ఉండాలి ఫ్రెండ్స్. ఒరిజినల్ లేకుంటే మాత్రం మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. కాలేజ్లో ఉంది ఎక్కడ ఉందంటే వాళ్ళు ఎలాంటి ఎక్స్క్యూజ్ చేయరు. సో మీ దగ్గర ఒరిజినల్ ఉండాలి. అదేవిధంగా మీరు మీ కేటగిరీలో మీ క్యాస్ట్లో సెలెక్ట్ అయితే మాత్రం మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. మీరు ఏ క్యాస్ట్లో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు పీడబ్ల్యూడీలో సెలెక్ట్ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీరు ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఉండాలి. మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే ఎస్ఎస్సి మార్క్ షీట్ సరిపోతుంది, లేదా మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉంటుంది కదా, ఆధార్ కార్డ్ అయినా సరిపోతుంది, లేదా పాన్ కార్డ్ అయినా సరిపోతుంది, లేదా మీ ఎస్ఎస్సి మార్క్ షీట్ అయినా సరిపోతుంది. ఇంకా వచ్చేసి ఈ మెడికల్ సర్టిఫికేట్. సో మీ డిస్ట్రిక్ట్స్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ హాస్పిటల్స్, సో అక్కడ వెళ్తే మాత్రం మిమ్మల్ని ఒక మెడికల్ సర్టిఫికేట్ అనేది మీరు బుక్ స్టాల్ నుంచి తీసుకొని వెళ్తే మాత్రం వాళ్ళు అక్కడ సైన్ చేసి ఇస్తారు. సో దాన్ని మెడికల్ సర్టిఫికేట్ మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. సో మీ దగ్గర ఉండాల్సింది 4 ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, 4 ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఎస్ఎస్సి క్యాస్ట్, ఇంకా వచ్చేసి మీ దగ్గర ఉండాల్సింది ఎస్ఎస్సి క్యాస్ట్, ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళాలి, ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసి ఈ 3తో పాటు మెడికల్ సర్టిఫికేట్ కూడా మీకు చెప్పాను కదా, ఎక్కడ మీ డిస్ట్రిక్ట్స్ హాస్పిటల్ దొరుకుతుంది అక్కడ. సో ఈ 4 సర్టిఫికేట్స్ అనేది మీరు పక్కా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాల్సింది అనుకున్నాను. సో జీడిఎస్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ మంత్ మ్యాక్సిమం ఎండింగ్ లోపు అయితే మ్యాక్సిమం వస్తుంది, వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి, నోటిఫికేషన్ అనేది తొందరగానే వస్తుంది. సో ఇలాంటి జీడిఎస్ అప్డేట్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో అనేది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.